నేటి నుంచే సంగ్రామం ప్రారంభం కానున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 29 వరకు నామినేషన్లు స్వీకరణ. తెలంగాణ పాలనలో గురువారం నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. మొదటి దశలో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లాలో గురువారం కలెక్టర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది. 29 వరకు అధికారులు నామినేషన్ స్వీకరిస్తారు. 30న పరిశీలన చేపడతారు. వీటిపై డిసెంబర్ 1న వినతులు స్వీకరిస్తారు. 12న పరిష్కారం చేస్తారు. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలకు కూడా అదే సాయంత్రం అంట. పార్టీల్లో సందడి పంచాయతీ ఎన్నికలు పార్టీ రైతులు జరిగేవి అయినా రాజకీయ పార్టీలో సందడి నెలకొంది. ఆయా పార్టీల సర్పంచ్ ఉప సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసి వార్డు సభ్యుల పదవుల అభ్యర్థులు ఎంపిక స్థానికుల కుల ధృవీకరణ పత్రం కోసం హైరాణ. పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు చాలా మంది బుధవారం తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రత్యక్షమయ్యారు. ఒక్కో కార్యాలయం వద్ద 50 నుంచి 100 మంది దాకా కనిపించారు. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ సమర్పించాల్సి ఉంది. ఆశావాహులు చాలా మందికి ఈ పత్రాలు లేవు. ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న వారు మినహా ఇతరులు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. నిబంధనల మేరకు ఈ ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు తహసీల్దార్పై ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి కూడా ఒకటి చూడు. మరిగా ఇదో పెద్ద లపడ. నాకు ఇలాగా నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగి ఉంటే నాతో బర్త్ సర్టిఫికేట్ అడుగుతారంట. ఇప్పుడు 40 ఏళ్ళ కింద జరిగిన బర్త్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? తర్వాత బ్యాంక్ అకౌంట్, వార్డు నెంబర్ పోటీ చేస్తే కూడా బ్యాంక్ అకౌంట్ అంట. ఎందుకంటే ఎలక్షన్ ఎంత ఖర్చు పెట్టినావో చూపించాలంట. జూబ్లీహిల్స్ 200 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక అభ్యర్థి, గెలిచిన అభ్యర్థి. మరి దాని లెక్కలు అడుగుతారా? అంతా గమ్మతి. ఓకే.